సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో మేనిఫెస్టేషన్కి సంబంధించి మనం ఇప్పటికి చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాము. ఎస్పెషల్లీ కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయని కల్పన గారు చెప్తూ ఉన్నారు. ఎవరైతే మా వీడియో చూస్తూ ఉంటారో ఖచ్చితంగా మాస్టర్ క్లాసెస్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దానికన్నా ముందు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఏ విధంగా విజువలైజేషన్ చేయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా అఫర్మేషన్ తీసుకోవాలన్న వాటిపైన పూర్తి అవేర్నెస్ని అండ్ దాంతోపాటు నాలెడ్జ్ని ఇవ్వడానికి కల్పన గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. చాలా మంది మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. చాలా టెక్నిక్స్ గురించి కూడా మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఇవాళ ఏ టెక్నిక్ని షేర్ చేయబోతున్నారు అండ్ దాంతోపాటు ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఆ మేనిఫెస్టేషన్లో అఫర్మేషన్ ఏ విధంగా తీసుకోవాలి అంటారు? వ్యూవర్స్ అందరికీ కూడా నేను చాలా మంచి పవర్ఫుల్ టెక్నిక్ తీసుకొచ్చాను అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెక్నిక్, స్క్రిప్టింగ్ టెక్నిక్ అని అంటాం. స్క్రిప్టింగ్ టెక్నిక్. యా. సో ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. బట్ నేను మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ తీసుకొచ్చాను. అది 55x5 టెక్నిక్ అనమాట. 55x5. సో జస్ట్ ఏంటి అంటే మనం ఒక 5 days కనుక మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీ లైఫ్లో ఎలాంటి గోల్ అయినా కూడా, అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, కన్ఫామ్గా 100% మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 4 years నుంచి ఈ స్క్రిప్టింగ్ టెక్నిక్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా లైఫ్లో నేను ఎన్నో మిరాకిల్స్ చూసాను. అందుకని ఈరోజు నేను వ్యూవర్స్కి కూడా నేను ఈ టెక్నిక్ ఈరోజు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఎలా చేయాలి అంటారు? అండ్ దాంతోపాటు ఏదైతే మనకి కావాలి అనుకుంటూ ఉంటామో దాన్ని ఏ విధంగా టెక్నిక్ రూపంలో మనం చేసేటప్పుడు ఎలా ఆ స్క్రిప్టింగ్ ఏదైతే ఉంటుందో ఎలా చేయాలి అంటారు? మనం అందరం కూడా లైఫ్లో ఒక గోల్ అనేది పెట్టుకొని దాని పరంగా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే డెఫినెట్గా మనకి లైఫ్లో ఒక మంచి మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఈ గోల్ని అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి అది మనం స్ట్రాంగ్గా రిజిస్టర్ చేయాలి. సో ఎప్పుడైతే మనం రిజిస్టర్ చేస్తామో దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుంటాం. సో ఏంటి అంటే ఈ 55x5 టెక్నిక్లో మనం 5 days చేస్తే సరిపోతుంది. 5 రోజులు 5 days. సో మీరు ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకున్నా ఒక్క గోల్ పెట్టుకోండి. ఓకే, అది ఫినాన్షియల్ ఆర్ జాబ్ ఆర్ హెల్త్ రిలేటెడ్ వాట్ ఎవర్. సో మీకు ఇన్స్టాంట్గా నాకు వితిన్ కపుల్ ఆఫ్ డేస్లోనే నాకు రిజల్ట్ కావాలి అంటే కూడా మీరు రాయొచ్చు. అది మీ పిల్లల గురించి అయినా రాయొచ్చు, మీ గురించి అయినా రాయొచ్చు. సో ఏంటి అంటే చాలా చిన్నగా పాజిటివ్ స్టేట్మెంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ఎలా అంటే గ్రాటిట్యూడ్ చెప్తూ ఆ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ. సో మీరు ఏ డేట్ వరకు మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు, డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. సో ఇలా షార్ట్గా ప్రిపేర్ చేసి ఒక 55 times కన్సిస్టెంట్గా మీరు రాయాల్సి వస్తుంది. సో అది కూడా ఏంటి అంటే 5 days రాయాలి. సో మధ్యలో మిస్ చేయకూడదు అనమాట. సపోజ్ ఇవ్వకూడదు. ఒకవేళ మిస్ చేసామనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాల్సి వస్తుంది. సో ఇలా 5 days కన్సిస్టెంట్గా రాయాలి మేడం. సో ఏంటంటే మనం ఈ గోల్ రాసే ప్రాసెస్లో మన థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా అంటే ఏంటి అంటే మనం ఒక డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. ఓకే. సో మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం ఆల్రెడీ. ఈ మూమెంట్లోనే మన గోల్ని అచీవ్ చేస్తున్నట్టు మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం. సో ఏంటి అంటే ఈ 55 times రాసే ప్రాసెస్లో అట్లీస్ట్ ఒక 30 minutes మనం మన గోల్ పైన కేటాయిస్తున్నాం. ఫోకస్ ఉంటుంది. దాని గురించి విజువలైజేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో అలా ఏంటి అంటే నేను ఈ ఇన్కమ్ అచీవ్ చేయాలి, లేదా నేను నా డ్రీమ్ హౌస్ని నేను అచీవ్ చేయాలి, లేదా నా డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయాలి. సో ఈ 30 minutes ప్రాసెస్లో సో ఏంటి అంటే నువ్వు మన గోల్ గురించి మన పిక్చర్స్, ఇమేజెస్, ఆ ఫ్యూచర్ విజన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. ఓకే. సో ఇది ఏంటి అంటే ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం అనుకోండి, సో ఇంకా మన మంచి రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మనం రాయడంతో పాటు గ్రాటిట్యూడ్ చెప్తున్నాము, విజువలైజేషన్ చేస్తున్నాము, ఒక అఫర్మేషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం షార్ట్ స్టేట్మెంట్లో. సో ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సో 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఎవరైతే మీరు అన్నారు డేట్, టైమ్ అండ్ ఏదైతే చేయాలి అనుకుంటూ ఉన్నామో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ దాంతోపాటు ఒక మంచి టైంని దాని గురించి ఆలోచించే విధంగా కేటాయించే విధంగా ఉంది ఈ టెక్నిక్. చాలా మందికి హెల్త్, ఫినాన్షియల్ అండ్ దాంతోపాటు జాబ్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంటుంది, బిజినెస్కి సంబంధించి ఉంటుంటుంది. అఫర్మేషన్ని డిజైన్ చేయాలి అనుకున్న వాళ్ళు మనం అఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఏదైతే ఈ 55x5 టెక్నిక్ ఉందో దీనికి మేము టెక్నిక్స్ కావాలి మాకు అంటే అఫర్మేషన్స్ తెలీదు,
స్క్రిప్టింగ్ ఎలా చేయాలో తెలీదు, విజువలైజేషన్ ఎలా చేయాలో తెలీదు, ఏ టైంలో కూర్చొని రాస్తే మంచి, ఇలా కొన్ని డౌట్స్ ఉంటుంటాయి. సో మనం వాళ్ళకి అంటే గైడ్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ షేర్ చేస్తాను మీకు. సపోజ్ మీరు జాబ్ గురించి ఏదైనా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గాడ్ ఐ రిసీవ్డ్ మై డ్రీమ్ జాబ్ బై సో అండ్ సో డేట్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ చెప్తున్నాము, థ్యాంక్ యూ గాడ్ అని చెప్తున్నాము. సో ఇక్కడ మనం జాబ్ కూడా ఆల్రెడీ రిసీవ్ అయినట్టుగా, అంటే ప్రెసెంట్ మూమెంట్ లోనే మనం దాన్ని అచీవ్ చేస్తున్నట్టుగా మనం రాస్తున్నాం. అలాగే డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాం. సో అలా అనమాట. సపోజ్ మీరు ఏదైనా గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ గాడ్ ఐ పర్చేస్డ్ గోల్డ్ ఆన్ సో అండ్ సో డేట్. అండ్ చాలా మంది గోల్డ్ తాకట్టులో కూడా ఉంటూ ఉంటారు. యా కష్టపడి సంపాదించుకుంది కొన్నిసార్లు బ్యాంక్స్ లో పెడుతూ ఉంటుంటారు. చాలా పెయిన్ ఉంటుంది. ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది దాని మీద. దాన్ని కూడా మనం ఏదైతే ఉంటుందో తిరిగి మన దగ్గరికి క్యాచ్ చేయాలి అన్న ప్రాసెస్ ఉన్నప్పుడు అప్లై చేయొచ్చు. ఈ టెక్నిక్ కూడా ఫాలో అవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు అన్నట్టు ఐ రిసీవ్డ్ మై గోల్డ్ అని రాయాలి. సో ఏంటి అంటే తాకట్టు పెట్టినట్టుగా రాయకూడదు. దట్ ఈస్ కాల్డ్ అ నెగటివ్ థాట్. సో మనం ఆ నెగటివ్ వర్డ్స్ అప్పులు కానీ, సో ఇలా తాకట్టు పెట్టినట్టు కానీ, సో ఇవన్నీ కూడా పదాలు వాడకూడదు, ఆ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. సో ఆల్రెడీ అవి మనం రిసీవ్ చేసినట్టుగా రాయాలన్నమాట. ఓకే. యా, థ్యాంక్ యూ గాడ్ ఐ రిసీవ్డ్ మై గోల్డ్ ఆన్ సో అండ్ సో డేట్. సో ఆ డేట్ వరకు నా గోల్డ్ ఏదే వచ్చేసినట్టుగా మనం రాయాలన్నమాట. ఓకే. సో మీరు కూడా ఈ టెక్నిక్ ని అప్లై చేసిన సందర్భాలు ఉన్నాయా? యా, ఉన్నాయి ఉషా గారు. డెఫినెట్ గా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఈరోజు. ఇది మీరు చేసిన టెక్నికా? యా, ఆల్మోస్ట్ నేను 4 years నుంచి రాస్తున్నాను. 2nd date 8th month 2023 రోజు స్టార్ట్ చేశారు రాయడం. ఆ పర్టిక్యులర్ గోల్ అనేది ఆ రోజున నేను థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ యూ మేడ్ మీ వరల్డ్ బెస్ట్ లైఫ్ అండ్ విజువలైజేషన్ కోచ్ ఫ్రమ్ 27/8/2023. ఓకే. ఈ డేట్ కి మీరు చేశారా, అచీవ్ చేశారా? యా, సో ఆ డేట్ కి కాకపోయినా కూడా ఒక 5 months నేను లేట్ గా అచీవ్ చేశాను. బట్ నాకు 100% నాకు రిజల్ట్ అయితే దొరికింది. 100 కాదు, ఐ షుడ్ సే 1000% అని చెప్పొచ్చు. ఆ 5 months డిలే ఏదైతే ఉందో, ఆ 5 months డిలేలో గాడ్ నాకు ఇంకా ఆపర్చునిటీస్ పంపించాడు. అంటే ఇంకా నేను కోచింగ్ పరంగా నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా మెంటర్స్ దగ్గర ట్రైనింగ్ అవ్వాలని. సో ఆ 5 months ప్రాసెస్ లో ఇంకా నేను ట్రైన్ అయ్యాను అనమాట. సో ఈ బుక్ మొత్తం ఆల్మోస్ట్ మీరు చాలా రాసున్నారు. మొత్తం ఇది స్క్రిప్టింగ్ డైరీలా అయిపోయినట్టు కదా. సో నిజంగా చాలా గ్రేట్ మ్యామ్. ఇంత డెడికేషన్ తో ఉంటే మాత్రమే అవి సాధ్యమవుతూ ఉంటుంటాయని చెప్పొచ్చా? అంటే నేర్చుకోవడమే కాదు, నేర్చుకోవడంతో పాటు మనం లైఫ్ లో ఏదైనా కూడా టెక్నిక్ ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో బీయింగ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, సో నేను నా స్టూడెంట్స్ కి నేర్పించడంతో పాటు నేను కూడా అది ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో కన్సిస్టెంట్ గా నేను కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. నాకు ఈ బుక్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, ఎంత డెడికేషన్ తో కూర్చొని రాసున్నారు అని. ఐ థింక్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆల్మోస్ట్ ఈ పేజ్ అంతా ఫిల్ అయిపోయిందనే చెప్తాను నేను. సో అంతలా ఆవిడ ప్రాక్టీస్ చేశారు. ఏదైతే లైఫ్లో అచీవ్ చేయాలి అనుకున్నారో 5 days పెట్టుకొని 55 times రాశారు. అంటే ఆ 30 minutes ఏదైతే ఉంటుందో రాసే ప్రాసెస్, ప్రతి అక్షరం కూడా మనం చదువుతూ దాన్ని ఓన్ చేసుకుంటున్నప్పుడు మనకు ఆ విజువల్ తెలియకుండానే కనిపిస్తూ ఉంటుంది. ఆ అచీవ్ చేసిన ఫీలు, ఆ పాజిటివిటీ, నమ్మకం మన మీద మనకు పెరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఆరా ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో మనం అనుకున్న ప్రతిదీ అచీవ్ చేయడానికి స్కోప్ అక్కడే దొరుకుతూ ఉంటుంది. ఎవరైనా మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే చాలా విషయాల్లో ఇది పొందాలి, ఇది అచీవ్ చేయాలి అన్న ఉంటూ ఉంటాయి. అది జాబ్ ఆర్ గోల్డ్ ఆర్ ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏవైనా సరే. మీరు కనుక క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కల్పన గారి క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే కల్పన గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి అండ్ మాస్టర్ క్లాస్ డీటెయిల్స్ ఏంటి మ్యామ్? మాస్టర్ క్లాసెస్ వచ్చేసి మీరు అన్నట్టు సాటర్డే సండే తీసుకుంటాను మేడం. సో ఫర్దర్గా వాళ్ళు కంటిన్యూ చేయాలి అంటే ప్రతిరోజు కూడా మనకు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్త టైంలో 5 to 6 క్లాసెస్ ఉంటాయి అనమాట. ఎన్ని డేస్ క్లాసెస్? బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్. సో 5 days క్లాసెస్ ఉన్నాయి, మనకి 11 days క్లాసెస్ ఉన్నాయి, 1 month క్లాసెస్ ఉన్నాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ కన్సిస్టెంట్గా వాళ్ళు గోల్ అచీవ్ చేయడానికి వాళ్ళకి ఒక కమ్యూనిటీ కావాలి, ఒక కోచ్ కావాలి, ఇంకా డిఫరెంట్ వేస్లో నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో మనకైతే ఖచ్చితంగా అది 5 days, 11 days, 1 month కోర్సెస్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు.